గారి కొడుకు మన ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మ సందర్భంగా ఆయన చేసిన మంచి పనులకు, ఆయన నిజాయితీకి, నిబద్ధతకి ఆయన స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఇలాంటి వారి పుట్టినరోజు మనం జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలి అంటే, ఈ మధ్యకాలంలో మనం చూసాము సీఎం కొడుకులు అయిన ఒక 5 ఏళ్లలోనే వాళ్ళు వాళ్ళ మీద ఎన్ని కేసులు వస్తున్నాయో లేదా సంథింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నారా లోకేష్ గారి తాత ఒక సీఎం కొన్ని సంవత్సరాలు, అలాగే ఒక పిఎం క్యాండిడేట్, వాళ్ళ నాన్న ఒక సీఎం 3 టర్మ్స్, అలాగే వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామ 3 సార్లు ఎమ్మెల్యే, అతను ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ. కానీ ఒక్క చిన్న అవినీతి మరకలేదు అతని మీద. అది గొప్ప విషయం. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు అవుతాడు, కానీ అవినీతి మరక లేకుండా ఒక రాజకీయాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకోసం అలాంటి వాళ్ళని మనం స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేస్లో ఆల్మోస్ట్ 175 ఏ పార్టీ అయితే ఏమి, స్టాన్ఫోర్డ్ తరఫున ఎంబీఏ చేసిన ఒకే ఒక్క గొప్ప నాయకుడు మన లోకేష్ గారు. అంత తెలివిగా ఉందో కాబట్టి అలాంటి వారికి ఐటీ మినిస్ట్రీ ఇస్తే దాన్ని డెవలప్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 1980లో ఆయన స్టాన్ఫోర్డ్ నుంచి పట్టా తెచ్చుకున్నాడు. స్టాన్ఫోర్డ్ అంటే మామూలు విషయం. దాంట్లోంచి స్టాన్ఫోర్డ్ చదువు బయటకు వస్తే కనీసం 5 లక్షలు వేతనం ఉంటుంది. ఒక నెలకి 5 లక్షలు వేతనం ఉంటుంది అనమాట. అంత గొప్ప దాంట్లోంచి తీసుకురావడం అంటే రికమెండేషన్ ద్వారా కాదు. అతను గవర్నమెంట్ స్కూల్లో ఇంకోటి కాదు, రికమెండేషన్ చేస్తే 100 మార్కులు వేయడానికి. అలాంటి గొప్ప దాంట్లో తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అలాగే ఆయన గెలిచిన నియోజకవర్గం టీడీపీ కంచుకోట కాదు. పోయినసారి ఓడిపోయినప్పుడు కేవలం 2% ఓట్లతో ఓడిపోయాడు. 45% ఓట్లు ఆయనకు వస్తే 47% ఆయన సమయ ప్రత్యర్థికి 2% ఓట్లతో లక్ష పైన ఓట్లు వచ్చాయి ఆయనకి. ఒక్క 5,000 చిల్లర ఓటు తేడాతో ఓడిపోయాడు. చాలా మంది ఓడిపోయి వదిలేస్తారు, అరే ఇది మనకి కుదరలేదు, ఇంకో దగ్గరికి మంచి కంచుకోటకు వెళ్ళిపోయేసి నేను సీఎం కొడుకును కాబట్టి అలాంటి నియోజకవర్గంలో పోటీ చేసి మంచి పేరు తెచ్చుకుందాము, ఎక్కువ మెజార్టీ తెచ్చుకుందాం అనుకోవచ్చు. కానీ ఓడిపోయిన దగ్గర సాధించాలి అనే పట్టుదలతో అదే నియోజకవర్గం పనిచేసి 63% 2024లో 63% తెచ్చుకొని తన అపోనెంట్కి 30% ఇచ్చాడు. అంటే డిపాజిట్ కూడా లేకుండా శాతం ఇచ్చాడు అనమాట. అది గొప్ప విషయం. అలాంటి పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు చూసి నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళ జన్మదినం మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడే మన వేణుగారు చెప్పారు, దేవాంశ్ అతి చిన్న వయసులోనే గిన్నీస్ రికార్డ్ ఆఫ్ దీంట్లో చదరంగంలో ఎక్కాడంట. అలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి గొప్ప పిల్లలే పడతారు. అలాంటి తెలివిగల వాళ్ళకి తెలివిగల పిల్లలే పడతారు. ఇప్పుడు మా నాన్నమ్మను గౌరవించారు, మా తాత గౌరవించారంటే ఆటోమేటిక్గా నాకు గౌరవం వస్తుంది. అలాగే వాళ్ళు మంచి పనులు చేస్తే మనకి మంచి పేరు వస్తుంది. ఈ రోజు అనుకుంటా ఉండొచ్చు, ఏమి ఎక్కేసి 6 నెలలు అయింది కదా, ఇంకేం చేయలేదు, అవి జరగాలి కదా, ఇది జరగాలి కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కదండి. మన ఇంటికి ఒక మేస్త్రిని పిలుచుకున్నాము ఇల్లు కట్టాలని. వాడు పునాదులతో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక వేడిని పిలుచుకొని ఒక మేస్త్రిని ఆ పునాదుల నుంచి మొదలు పెట్టాలంటే ఎంత పని అవుతుంది. ఇప్పుడు ఎందుకు మన దగ్గరలో నరేష్ వాళ్ళు మన పుచ్చతోట ఏదైనా తీసుకున్నారు, అవతల హరిబాబు మన పుచ్చతోట వేసాడు. కానీ వీళ్ళకి టైం